జాగరి బెల్లం గురించి కూడా దిస్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ది ట్రెడిషనల్ థింగ్స్. తీపి అనేది మనిషికి చాలా ఇష్టమైన పదార్థం. కానీ ఈ చెరుకు అంత పెంచే ముందు బెల్లం ఎలా చేసుకుంటున్నారు అనే ప్రశ్న అడిగినప్పుడు అవి తాటి స్పీషీస్ అంటే పామ్ స్పీషీస్ ట్రీస్ నుంచి చేసుకుంటున్నారు. సో అవైలబుల్ బెల్లంలో ఏమి తేడా ఉంది, ఎందుకు ఏది మంచిది అనేది లెట్ us ట్రై టు అండర్స్టాండ్. సో ఫస్ట్ మీకు రెగ్యులర్ మార్కెట్లో దొరికే బ్రౌన్ కలర్ బెల్లం దొరుకుతుంది. లైట్ బ్రౌన్ ఎల్లో కలర్లో అనిపిస్తుంది అది. సో దీన్ని దేంట్లో నుంచి చేసింటారు? షుగర్ కేన్తోనే చేసింటారు. సో ఇది కూడా మీకు సుక్రోస్ అంటే చక్కెరకి సమానమే. తిన్నప్పుడు తొందరగా అది గ్లూకోజ్ అండ్ ఫ్రక్టోస్గా మారుతుంది. గ్లూకోజ్ మీ రక్తంలో స్పైక్ అవుతుంది. సో గ్లూకోజ్ ఇంబ్యాలెన్స్కి ఇది కూడా కాంట్రిబ్యూట్ చేస్తుంది. తేడా ఏంటి దీనికి చక్కెరకి? కొంచెమే తేడా. చక్కెర బ్లీచ్ చేసి పాలిష్ చేసి తెల్లగా చేసింటారు. సో కెమికల్స్ కొంచెం ఎక్కువగా ఉంటుంది. గోధుమ పిండికి మైదా పిండికి ఉన్న తేడాలాగా ఈ బెల్లము తెల్ల చక్కెర. సో కలర్ ఇంకా మిగిలింది, దీంట్లో కొంచెం ఫైబర్ మిగిలింటుంది అనుకోండి. సో చక్కెర తిన్నప్పుడు ఒక నిమిషం లోపల గ్లూకోజ్ పెరిగితే దీన్ని తిన్నప్పుడు అరౌండ్ 10-15 minutes కావచ్చు మీకు బ్లడ్లో గ్లూకోజ్ రీచ్ అయ్యేదానికి. జస్ట్ లిటిల్ లెస్ ప్రాసెసింగ్. నెక్స్ట్ మీకు మార్కెట్లో నల్ల కలర్లో ఉండేలాంటి ఆర్గానిక్ బెల్లం దొరుకుతుంది. సో దీనికంటే ఇది కొంచెం బెటర్ బికాజ్ ఇంకా తక్కువ ప్రాసెసింగ్. కెమికల్ ఏది వాడలేదు. చెరుకుని పెంచేటప్పుడు దాన్ని ప్రాసెస్ చేసేటప్పుడు కెమికల్ వాడలేదు, అందుకే ఆర్గానిక్ అంటారు. అందుకే దీనికంటే ఇది కొంచెం మేలు. కానీ ఇది కూడా షుగర్ కేన్తోనే చేసినది. అంటే ఇది కూడా గ్లూకోజ్ బేస్డ్ స్వీట్నింగే ఉంటుంది. ఇది కూడా మీ గ్లూకోజ్ ఇంబ్యాలెన్స్కి కాంట్రిబ్యూట్ చేస్తుంది. సో అన్ని దానికంటే మంచి బెల్లం ఆరోగ్యానికి ఏది? ఆల్ పామ్ స్పీషీస్ నుంచి చేసినది. అది కోకోనట్ ట్రీ నుంచి చేయొచ్చు, డేట్స్ ట్రీ నుంచి చేయొచ్చు, తాటి నుంచి చేయొచ్చు. దీన్ని ఇండియన్ డేట్, సిల్వర్ డేట్ నుంచి చేయొచ్చు. ఎనీ కైండ్ ఆఫ్ పామ్ ట్రీ నుంచి దాన్ని నీళ్ళని తీసేసి గట్టిగా చేసి బెల్లం తయారు చేయొచ్చు. దాన్నే పామ్ జాగరీ అని పిలుస్తారు. సో దాన్ని పామ్ షుగర్గా బెల్లం చేసి దాన్ని పౌడర్ ఫార్మ్లో పామ్ షుగర్గా అయినా తీసుకోవచ్చు, పామ్ సిరప్గా అయినా వాడచ్చు, పామ్ జాగరీగా. ఆ రూపం వేరే ఉంటుంది. దీంట్లో ఏమంటే ఆ తీపాంశం దేంట్లో నుంచి వస్తుంది? ఫ్రక్టోస్ డామినెంట్ స్వీట్గా ఉంటుంది. ఇప్పుడు మీరు మ్యాంగో తిన్నారనుకోండి, దాంట్లో కూడా తీపి అనిపిస్తుంది, కానీ దాన్ని అన్హెల్దీ అనరు. ఫ్రూట్స్ని ఎవరు అన్హెల్దీ అనరు, ఎందుకంటే అది గ్లూకోజ్ సుక్రోస్ బేస్డ్ స్వీట్స్ కావు, ఫ్రక్టోస్ బేస్డ్ స్వీట్స్. సో మీ రక్తంలో గ్లూకోజ్ ఇంబ్యాలెన్స్కి అది కారణం కాదు. ఫ్రక్టోస్ కూడాను ఫార్ములా వైజ్ చూస్తే మీకు C6H12O6 సేమ్, నో డిఫరెన్స్. గ్లూకోజ్ కూడా C6H12O6, ఫ్రక్టోస్ కూడా C6H12O6. కానీ ఇవి రెండు మిర్రర్ ఇమేజ్ లాగా స్ట్రక్చర్లో డిఫరెన్స్ ఉంటాయి. సో మిర్రర్ ఇమేజ్ అయిన దాన్ని కూడా మీ బాడీ ఎంత స్పెసిఫిక్ అంటే మీ సెల్స్ ఫ్యూయల్గా దేన్ని వాడుతుంది? గ్లూకోజ్ని మాత్రమే వాడగలుగుతుంది. ఫ్రక్టోస్ని ఇచ్చినా కూడా అది బర్న్ చేసి ఎనర్జీ చేసుకోలేదు. సో ఈ ఫ్రక్టోస్ ఏం చేస్తుంది? మీ బాడీ అగైన్ మా బాడీలో లివర్ లోపలికి వెళ్తుంది. ఇట్ గోస్ టు యువర్ కెమిస్ట్రీ ల్యాబ్. లివర్ లోపల 30% వరకు ఈ ఫ్రక్టోస్ నిదానంగా గ్లూకోజ్గా రెడీ అవుతుంది. మిగిలినది వేరే మెటబాలిక్ పాత్వేస్లోకి వెళ్ళిపోతుంది.
సో తాటి బెల్లం తిన్నా కూడా కొంచెం గ్లూకోజ్ రక్తంలో వస్తుంది అల్టిమేట్లీ, బట్ ఇట్ ఈస్ నాట్ అ క్విక్ రిలీజ్. నిదానంగా మీ బాడీ ఫ్రక్టోస్ని తీసుకొని లివర్కి పంపించి దాంట్లో కొంచెం పర్సంటేజ్ని మాత్రం గ్లూకోజ్గా మారుస్తుంది. అందుకే ఈ పామ్ జాగరీస్ వాడినప్పుడు గ్లూకోజ్ ఇంబ్యాలెన్స్కి ఇది డైరెక్ట్గా ఎఫెక్ట్ చేయదు. సో గ్లూకోజ్ ఇంబ్యాలెన్స్ నుంచి వచ్చిన ఏ రోగం ఉన్నా కూడా మీకు ఇది మాత్రమే మంచిది. ఆరోగ్యానికి మంచి బెల్లం ఏది అంటే పామ్ స్పీషీస్ ఆఫ్ ఆల్ పామ్ స్పీషీస్ నుంచి చేయొచ్చు. ఇండియన్ డేట్స్ ఇక్కడే గేట్ బయటనే ఉంది. ఈత ఇప్పుడు సీజన్ ఈత పళ్ళు కూడా ఉన్నాయి. సో దాని నుంచి చేసినది. ఏం చేస్తారు, దీనికి ఒక కాట్ వేస్తే ఈ చెట్లకి బాగా నీళ్లు కారుతాయి, నీరా అని పిలుస్తారు. సో ఆ నీరాని కలెక్ట్ చేసి కుండల్లో లోపల వీడియో షేర్ చేస్తాను మీ గ్రూప్లో చూడొచ్చు. దాన్ని నిదానంగా వేడి చేయాలి. వేడి చేసినప్పుడు గట్టిగా అవుతుంది. అది చాలా తొందరగా చేయాలి. అది ప్రాసెస్ ఇస్ వెరీ డెలికేట్. ఎందుకంటే ఎక్కువసేపు పెట్టేస్తే ఎండ ఉంటున్నప్పుడు అది ఫర్మెంట్ అయిపోయి నీర నుంచి కల్లుగా మారిపోతుంది. సో కల్లుగా మారే ముందనే దాన్ని హీట్ చేసి క్రమేణంగా వెరీ స్లో ఫ్లేమ్లో తిప్పుతూ 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 హీట్ అయినప్పుడు అది నిదానంగా గట్టిగా అయితే మౌల్డ్స్లో వేస్తారు. వేరే వేరే ప్రాంతాల్లో వేరే వేరే షేప్స్లో చేస్తారు. దాన్ని మౌల్డ్లో వేసి గట్టిగా అయిన తర్వాత తీసేసి ఎండేస్తే బెల్లం రెడీ అవుతుంది. ఓకే, ఇట్స్ అ వెరీ ఇంట్రెస్టింగ్ ప్రాసెస్. చూసేదానికి వీడియో షేర్ చేస్తాను, చూడండి. హిందీ మూవీస్ చూసే వాళ్ళు ఉన్నారా? అమితాబ్ బచ్చన్ ఫ్యాన్స్? ఏ మూవీలో తాటి బెల్లమే ఫోకస్ ఆఫ్ ద మూవీగా ఉంది చెప్పగలుగుతారా? గుర్తులేదా? వెళ్ళి చూడండి. సౌదాగర్ అనే మూవీ. అమితాబ్ బచ్చన్ దాంట్లో పళ్ళల్లో వెళ్ళి చెట్టు నుంచి నీరా తెచ్చి హీరోయిన్ నూతన్ ఉంటుంది, నూతన్కి ఇస్తే తను దానిలో నుంచి బెల్లం చేసేది మొత్తం ప్రొసీజర్ అంతా చూపిస్తారు ఆ మూవీలో. తను నీరా తీసుకొని బెల్లం చేసి మళ్ళీ అమితాబ్ బచ్చన్కి ఇస్తే తను మార్కెట్కి వెళ్ళి అమ్ముతూ ఉంటాడు. సబ్సే అచ్చా గుడ్ అని ఆ టైటిల్ ఉంటుంది దానికి. వాళ్ళు అమ్మేటప్పుడు సబ్సే అచ్చా గుడ్ అని అమ్ముతూ ఉంటారు. సో జస్ట్ అమితాబ్ బచ్చన్ టైంలో కూడా బెల్లం అంటే తాటి బెల్లము, ఈత బెల్లము ఇవే వాడుతున్నారు జస్ట్ 50 years ago. అప్పుడే బెల్లం అంటే ఓన్లీ ఇదొక్కటే తెలుసు ఈ జనరేషన్కి. ఎంత షార్ట్ మన బ్రెయిన్ పనిచేసే మెమరీ స్పాన్ అని చూడండి. 2 generations మంచి పదార్థాన్ని మొత్తము మర్చిపోయి కొత్త పదార్థాలని తెచ్చేసుకున్నాం. ఓకే, సో యూ కెన్ యూజ్ తాటి బెల్లం ఎప్పుడైనా స్వీట్ చేసుకోవాలంటే, కషాయం చేదు ఉంది దానికి వేసుకోవాలంటే ఆ రకంగా యూ కెన్ యూజ్ ఎనీ ఆఫ్ దీస్. సో అగైన్ దీంట్లో ఏది బెస్ట్ అని లేదు, అన్నీ మంచివే, అన్నీ సీజనల్ యూజువలీ. సో ఒక సీజన్లో తాటి బెల్లం దొరికితే ఇంకో సీజన్లో యూజువలీ ఈత బెల్లం దొరుకుతుంది. సో ఏది దొరికితే దాన్ని మార్చుకొని వాడితే ఇంకా మంచిది ఆరోగ్యానికి. ఓకే, బెల్లం చేసి దాన్ని పౌడర్ చేస్తే షుగర్ అంటారు. ఏది ఆ రకంగా టెస్టులు ఉండవు. నమ్మకం ఇంకా ఇండియాలో అయితే డైరెక్ట్ సెల్లర్ బయర్ ఇంటరాక్షన్ కొంచెం మిగిలింది. సో తెలిసిన చోట వెళ్ళి తెలిసిన వాళ్ళని చూసి అడిగి తీసుకోవాలి అంతే. దర్ ఇస్ నో స్పెసిఫిక్ టెస్ట్. ఏ పదార్థమైనా రోజు వాడేది మంచిది కాదు. ఏ పదార్థమైనా ఇతిమితిలో తీసుకోవాలి. సో వారానికి ఒకసారి 2 సార్లు స్వీట్ చేసుకొని తీసుకోవచ్చు. కషాయంకి అవసరం ఉన్నంత రోజు వేసుకోవచ్చు. బట్ స్వీట్గా చేసుకొని తినేది వారానికి 2 సార్లు తీసుకోవచ్చు. చూడండి, తెలియదు నాకు. కొందరు మంచిగా చేసేవాళ్ళే, అన్ని దాంట్లో 2 వైపులు ఉంటాయి. మంచిగా చేసేవాళ్ళు ఉంటారు, అందరూ మోసమే అని నేను ఖచ్చితంగా చెప్పను. కొందరు మోసం చేసేవాళ్ళు ఉంటారు. సో అవును, ఆ కప్ షేప్లో ఉంటుంది. ఇక్కడ వరంగల్ సైడ్ ఇటువైపు ఎక్కువగా చేస్తున్నారు. ఇంకా తాటి బెల్లం ఇటువైపు నుంచి వస్తుంది, ఇంకా ఎక్కువనే ఉంటుంది. మైసూర్లో మేము తెప్పించేది ఫ్రమ్
ఇటువైపు కింద తమిళనాడు నుంచి కోకోనట్ జాగరీ వస్తుంది, కోకోనట్ ట్రీస్ ఎక్కువ ఉంటాయి. తాటి బెల్లం ఇటువైపు నుంచి వెస్ట్ గోదావరి నుంచి వస్తుంది. ఇంకా ఈత బెల్లము పైన కల్కట్టా సైడ్ నుంచి వస్తుంది. అక్కడ కూడా సుందర్బన్స్ మార్షి ఏరియాస్ ఎక్కువ ఉన్న దానివల్ల వాళ్ళు కూడా పామ్ ట్రీస్ ఎక్కువ అక్కడి నుంచి కూడా వస్తుంది.